హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ 3 టాస్కులు జరిగినాయి. ఈ 3 టాస్కులు కూడా 30 లక్షల రూపాయలకు సంబంధించిన వర్త్వి. ఫస్ట్ టాస్క్ వచ్చి పల్పి ఆరెంజ్ కి సంబంధించిన టాస్క్ జరిగింది. సెకండ్ టాస్క్ వ్యాక్స్ అంటే హెయిర్ ఇక్కడ ప్లస్ లెగ్స్ కున్న హెయిర్ రిమూవ్ చేయాలి వ్యాక్స్ ద్వారా. అది థర్డ్ వచ్చేసి 2 లెగ్స్ కి సాక్స్లు పెట్టుకొని ఉంటారు. అది హ్యాండ్స్ యూజ్ చేయకుండా ఇలా వెనక్కి పెట్టుకుని గేమ్ ఆడాల్సి ఉంటది. సాక్స్ ఎవరిదైతే రిమూవ్ చేస్తారో కాళ్ళతోనే ఆడి వాళ్ళు అవుట్ అవుతారు అనమాట. ఈ విధంగా 3 టాస్కులు జరిగినాయి. ఫస్ట్ టాస్క్ వచ్చి ఫస్ట్ టాస్క్ 1,50,000, సెకండ్ వ్యాక్స్ టాస్క్ కి 50,000, థర్డ్ టాస్క్ వచ్చేసి ₹1,00,000 వర్త్ అనమాట. మొత్తం 3 లక్షలు. అయితే ఫస్ట్ టాస్క్ కి సంచాలకుగా వివరించింది నబెల్. ఇక్కడ ఆదిత్య ఓం అండ్ నిఖిల్ అండ్ అభయ్ వీళ్ళ ముగ్గురు గేమ్ ఆడుతారు. ఫస్ట్ ఆదిత్య ఓం గారు జ్యూస్ తీసే దగ్గర ఇట్లా ఫింగర్ తోటి తీసి ఇట్లా గ్లాస్ లో వేసేటప్పుడు అది ఆ డ్రాప్ ఆ గ్లాస్ లో పడదు. పడకపోయేసరికి ఇట్లా అంటారు. ఇలా విదిలిచ్చేసరికల్లా కొంచెం బయటపడుతుంది. అలా బయటపడితే అవుట్ అవుతారు అనమాట. ఆ విధంగా ఆదిత్యం అవుట్ అయ్యారు. తర్వాత మ్యాచ్ డ్రా అయింది. డ్రా అయిన తర్వాత నిఖిల్ అండ్ అభయ్ వాళ్ళిద్దరు చెరిసగం అమౌంట్ అయితే తీసుకురు 75,000. తర్వాతకి సెకండ్ టాస్క్ వచ్చేసరికల్లా వ్యాక్స్ రిమూవ్ చేసుకోవడం, వ్యాక్స్ ద్వారా హెయిర్ రిమూవ్ చేయడం. ఆ టాస్క్ లో నబెల్ అండ్ నిఖిల్ అభయ్ వీళ్ళ ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు. దీనికి సంచాలకుగా వ్యవహరించింది సోనియా. ఇక్కడ ముగ్గురు కూడా బాగా ఈక్వల్ గానే చేస్తారు. కానీ ఎక్కువ హెయిర్ ఉన్నది నబెల్ కాబట్టి నబెల్ ని విన్నర్ గా సోనియా గారు ప్రకటించారు. ఇది 50,000 రూపీస్ వర్త్. థర్డ్ టాస్క్ వచ్చేసి సాక్సులతో ఆడేటువంటి గేమ్. ఈ టాస్క్ లో ఫస్ట్ అవుట్ అయింది నాగమణికంట. అతను ఆ లైన్ బాక్స్ ఉంటది కదా, ఆ లైన్ బాక్స్ దాటి బయటికి రావడం వల్ల నాగమణికంట చాలా కసిగా ఉండు గెలవాలని, కానీ పాపం ఫస్ట్ రౌండ్ లోనే ఫస్ట్ అవుట్ అయిపోతాడు. ఆ లైన్ బయటకు వచ్చేస్తాడు అట్లా తప్పించుకునే క్రమంలో. తర్వాతకి సెకండ్ పృథ్వీరాజ్ అవుట్ అవుతాడు. తర్వాతకి విష్ణుప్రియ అవుట్ అవుతుంది. తర్వాతకి నబెల్ అవుట్ అవుతాడు. కానీ నబెల్ ని అవుట్ చేయడం అనేది కరెక్ట్ గా కాదేమో అనిపించింది. ఎందుకంటే మనకి లైవ్ లో కూడా అది క్లియర్ గా చూపించలేదు. మేబీ ఇవాళ నైట్ షోలో మనకి తెలుస్తుంది అక్కడ, లేదా అంటే వీకెండ్ నాగార్జున చెప్తాడు. ఎందుకంటే ముగ్గురు సాక్స్ ఏమైతుంది అంటే ఒక సాక్సే ఉంటది. ముగ్గురు ఉన్నప్పుడు ఒకటే లెగ్ సాక్స్ పెడతారు. అది ఆల్రెడీ సగం బయటికి వదిలేసి పెడతారు అనమాట. యాంగిల్ వరకే ఉంచుతారు ఫుల్ సాక్స్ ని, మిగతాది బయటకు ఉంచుతారు. దాన్ని అలా ఉంచి ఇలా పరిగెడుతున్న క్రమంలో ఆ సాక్స్ ఇట్లా కాలి కిందకి పోయినట్టు ఉంటది. అప్పుడు ప్రేరణ దీనికి సంచాలకులుగా ఉన్నది. అయితే ఆమె ఏమనుకుందంటే అతను బయటకు వచ్చినటువంటి సాక్స్ ని దాపెట్టుకోకూడదు అనమాట. తను దాపెట్టుకుంటుండేమో అని అనుకొని, ఎందుకంటే ప్రేరణని విపరీతంగా టార్చర్ చేసారు ఆ సంచాలకులకు ఉంది. నాకు తెలిసి ఇంకొకసారి సంచాలకులు ఉండరో కూడా తెలియదు. చాలా దారుణంగా టీజ్ చేసారు అనుకో, ఒక విధంగా చెప్పాలంటే అలా చేశారు. ఆమె పాపం కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తంగా అయితే నువ్వు దాపెట్టుకున్నావు అని చెప్పేసి అతను అవుట్ చేసింది. అతను చాలాసేపు ఆర్గ్యూ చేసిండు. ఈ తర్వాతకి బిగ్ బాస్ కల్పించుకొని ప్రేరణ నీ డెసిషన్ చెప్పు అంటే ప్రేరణ అయితే నబెల్ అవుట్ అయ్యాడు బిగ్ బాస్ అని చెప్పింది. అప్పుడు నబెల్ బయటకు వెళ్ళిపోయాడు. అది తర్వాతకి వచ్చేసి వీళ్ళిద్దరు ఉంటారు, నిఖిల్ అండ్ అభయ్. వీళ్ళిద్దరు కాసేపు పెనుగులు ఆడుకున్న తర్వాత మ్యాచ్ అయితే డ్రా అవుతుంది. ఇక్కడ చెరి 50,000 అయితే అమౌంట్ తీసుకున్నారు. ఈ విధంగా ఈ రోజు జరిగిన 3 టాస్కుల్లో విన్నర్స్ సాధించినటువంటి అమౌంట్. ఫస్ట్ యష్మి టీం వాళ్ళు ఫస్ట్ గేమ్ లో 75,000 ప్లస్ థర్డ్ గేమ్ లో 50,000, 1,25,000. తర్వాతకి నైనిక టీం వచ్చేసి 50,000. ఎందుకంటే వ్యాక్స్ కదా, దానికి సంబంధించి 50,000 నబెల్ గెలుచుకున్నాడు. తర్వాతకి చిన్న క్లాన్ అయినటువంటి నిఖిల్ టీం వీళ్ళు కూడా 1,25,000, 75 ప్లస్ 50, 1,25,000 అయితే గెలుచుకున్నారు. ఈ విధంగా ఈ 3 టాస్కుల్లో ఈ విధంగా అయితే ఈ రోజు టాస్కులు కంప్లీట్ అయినాయి. ఇది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.